కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని డ్రైనేజీలను ఆక్రమించి వాటిపై నిర్మించిన శాశ్వత కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించండి, లేదంటే తామే తొలగించవలసి వస్తుంది అంటూ కమిషనర్ జె వెంకట్రావు వ్యాపారస్తులను హెచ్చరించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్ను సందర్శించిన కమిషనర్ అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో రోజువారీ ఉత్పత్తి అయ్యే కూరగాయల వ్యర్థాల తరలింపుతో పాటు ఇతర సమస్యలపై కూడా ఆయన ఆరా తీశారు. అదే ప్రాంగణంలో డ్రైనేజీలను ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్న తీరును గుర్తించారు. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. అనంతరం 9వ సర్కిల్లోని సాంబమూర్తి నగర్ ప్రాంతాలలో జరుగుతున్న పూడికతీత పనులను కమిషనర్ పర్యవేక్షించారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కమిషనర్ వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. మన స్థానిక రైతు బజార్ ఏదైతే ఉందో రైతు బజార్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి, పారిశుద్ధ్యం గురించి కూడా వెరిఫై చేయడానికి లోకల్లో ఉన్న ఎస్టేట్ ఆఫీసరు, అదేవిధంగా వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్తో కలిసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని సమస్యలని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ మీద వాళ్ళన్నీ కూడా బ్లాంక్ చేసి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టారు. అవన్నీ కూడా రిమూవ్ చేయమని చెప్పాం. సో దట్ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం అవుతుంది. ఈ బుధవారం నాడు డ్రైన్స్ కంప్లీట్ క్లియర్ చేసే డ్రైవ్ పెడుతున్నాం. ఈలోపు వాళ్ళ స్ట్రక్చర్స్ ఏమంటే అవన్నీ రిమూవ్ చేయమని చెప్పాం. అదేవిధంగా రెగ్యులర్గా అక్కడ డస్ట్ ఏదైతే మన డెబ్రిస్ క్లియర్ వస్తుందో, వేస్ట్ అదంతా ఉందో ఆ వేస్ట్ను కూడా క్లియర్ చేసేయడానికి కూడా ఈ మీటింగ్ కూడా ఒకటి రేపు సాయంత్రం మీటింగ్ ఒకటి పెట్టడం జరుగుతుంది. లోకల్లో ఉన్నటువంటి ట్రేడర్స్, ఫార్మర్స్ రిప్రజెంటేటివ్స్. ఆ విధంగా పారిశుద్ధ్యానికి సంబంధించి రైతు బజార్లో చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ 9వ సర్కిల్, అలాగే అంటే మిగతా 31వ వార్డు, వేరే సర్కిల్లో కూడా రిపేర్స్ ఏవైతే సిల్ట్ క్లియరెన్స్ అవుతుందో అవన్నీ చేయడం జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా డ్రైవ్ పెట్టి మరీ సిల్ట్ని క్లియర్ చేస్తున్నాం. రానున్న ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా వాటర్ లాగింగ్స్ జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.